నేను మా ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఈ 7th లైన్ బీసీ హాస్టల్లో ఉన్నాను. అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళకు వంట చేయాలి కదండి, వంట చేయలేదు ఇంతవరకు, చేయలేదు అసలు. ఈరోజు వంట లేదని చెప్పారంట. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి? లేదమ్మా, వంట పిల్లలు చెప్తున్నారు వంట చేయలేదు. వంట చేయలేదు, పిల్లలేమో వంట ఈరోజు లేదని చెప్పారన్నారు. ఏది ఎవరమ్మా ఆయన? చిరంజీవి అంట. ఎవరు ఆయన? అది మీరు ప్రోటోకాల్ డ్యూటీ ఉండేదానికి ఈడ వంట చేసేదానికి ఏమన్నా సంబంధమా? అంటే పిల్లల్ని పసు పెడదామా? చూడండి ఏం జరుగుతా ఉంది. అమ్మా రేపు మీరు వచ్చి కలవండి మా ఆఫీస్కి వచ్చి. 10:30కి ఆఫీస్కి రండి మీరు. రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్కి రండి. అతను ఎవరో చిరంజీవి అనే అతను సరిగా లేడు. పిల్లలంతా కంప్లైంట్లు. అంతకుముందు ఎవరు ఆంజనేయులు ఉన్నారు, ఆయన బాగున్నాడంట. ఈయన వచ్చిన నుంచి గందరగోళంగా ఉంది. ఫోటోలు పెట్టారు, వీడియోలు వచ్చాయి మాకు కంప్లైంట్లు. చూడండి డీడీ గారు, ఇది ఇమ్మీడియట్ గా ఇదేం అమాయకత్వం నాకు అర్థం కాలేదు. పిల్లల్ని ఫస్ట్ పండుకోబెడదామా? ఇదే చెప్తుంది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదమ్మా. ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టలేదంటే 120% ఫైన్ వేస్తాం మేము. మీరు మీ ఏఎస్డబ్ల్యూ ఏబిసిడబ్ల్యూ వార్డెన్ అందరు కట్టుకోవాలా డబ్బులు. ఎట్లా చెప్పండి? చూడండి ఇదంతా. మీరు రేపు రండి మా 10:30కి ఆఫీస్కి రండి. ఫుడ్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కలవండి మీరు. మీ హెడ్ కూడా వస్తున్నారు, మీటింగ్ ఉంది. ఎవరు వచ్చేది? జాయింట్ డైరెక్టర్ వస్తారు రేపు. ఆమెతో పాటు మీరు రండి. వంట పెట్టమని ఎవడాడు? ఏం స్వామి, గిన్నెలు కడిగేది కూడా చేత కాలే? గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు. మీరు మధ్యాహ్నం వండినేటి కూరగాయలు పోయి కాదు, కడిగేది చేతులు లేవా? కాదబ్బా, గిన్నెలు కడిగేది కూడా ఇంతవరకు టైము. ఎంతమంది ఉన్నారు? మరి ముగ్గురు కడుక్కునే దానికి ఏం రోగము? గిన్నెలు కడిగేది మధ్యాహ్నం నుంచి గాడిదలు కాసినావా మీ ముగ్గురు? 3ంటికి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత టైం? 7 దాకా గిన్నెలు అంట్లు కడుక్కోలేదంటే ఏందా? అయిపోతాయా? ఇప్పుడు అన్నం ఎప్పుడు పెడదాం? 10కి పెడదామా? గంటలు అయిపోతుందా? అన్నం లేదని చెప్పారంటే ఈరోజు